అందరికీ నమస్కారం. కాయి టీవీ మీడియాకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం మన భారతీయ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగ దీపావళి గురించి తెలుసుకుందాం. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఇది వెలుగుల పండుగ, మంచిపై చెడును గెలిచిన సందర్భం. మనం ఎందుకు ఈ పండుగను జరుపుకోవాలి? దీని చరిత్ర ఏంటి? విశిష్టత ఏంటి? ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, మరియు దాని ఫలితాలు ఏంటి? ఈ వీడియోలో అన్ని వివరంగా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీపావళి పండుగను ఎందుకు చేసుకోవాలని మీరు అనుకోవచ్చు. ఇది కేవలం దీపాలు వెలిగించడం, పటాకులు కాల్చడం మాత్రమే కాదు. ఇది మన జీవితంలో వెలుగుని తెచ్చే పండుగ. మన హిందూ సంస్కృతిలో దీపావళి మనకు ఆశ, శాంతి, సంపదలను గుర్తు చేస్తుంది. ఈ పండుగ జరుపుకోవడం వలన మన మనసులోని చీకటిని తొలగించి సానుకూల ఆలోచనలను పెంచుతుంది. అంతేకాకుండా దీపావళి కుటుంబ సమైక్యతను ప్రోత్సహిస్తుంది. ఇంటిని శుభ్రం చేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, మిఠాయిలు పంచడం ఇవన్నీ మనల్ని ఒక్కటిగా చేస్తాయి. మన భారతదేశంలో దీపావళి ఉత్తర భారతంలో దివాళిగా, దక్షిణ భారతంలో దీపావళిగా జరుపుకుంటారు. దీపావళి ముఖ్య చరిత్ర రామాయణంతో ముడిపడి ఉంది. శ్రీరాముడు రావణుని ఓడించి సీతాదేవిని తిరిగి తీసుకొని అయోధ్యకు 14 సంవత్సరాల వనవాసం తర్వాత తిరిగి వచ్చిన రోజు దీపావళి. అయోధ్య ప్రజలు రాముని స్వాగతించడానికి ఇల్లంతా దీపాలు వెలిగించారు. ఇది వెలుగు చీకటిని ఓడించిన సందర్భం. దక్షిణ భారతంలో మరో కథ ఉంది. భగవాన్ కృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించిన రోజు దీపావళి. నరకాసురుడు రాక్షసుడు. అతడు మహిళలను బాధ పెట్టేవాడు. కృష్ణుడు అతన్ని చంపి బందీలను విడుదల చేశాడు. ఆ ఆనందంలో ప్రజలు దీపాలు వెలిగించారు. అలాగే విష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని ఓడించిన సందర్భం కూడా ఉంది. పురాణాల ప్రకారం దీపావళి అమావాస్య రోజు జరుపుకుంటారు. ఇది కార్తీక మాసంలో వస్తుంది. ఈ చరిత్ర మనకు ధర్మంపై అధర్మాన్ని గెలిచిన పాఠం నేర్పుతుంది. చరిత్రలో దీపావళి సందర్భంగా వ్యాపారులు కొత్త ఖాతాలు ప్రారంభిస్తారు. ఇది సంపదకు సంకేతం. దీపావళి విశిష్టత ఏంటంటే ఇది 5 రోజుల పండుగ. మొదటి రోజు ధన్తేరాస్, సంపద దినం, లక్ష్మిని పూజిస్తారు. రెండో రోజు నరక చతుర్దశి, నరకాసురుడి వధ. మూడో రోజు అమావాస్య, ముఖ్య దీపావళి, లక్ష్మీ పూజ. నాలుగో రోజు పద్మ ఏకాదశి లేదా బలిపాఠ్యమి. ఐదో రోజు బాయి దూజ్, సోదరుల దినం. ఇది వెలుగుల పండుగ కాబట్టి దీపాలు వెలిగించడం వలన పర్యావరణానికి కూడా మంచి జరుగుతుంది అని కొందరంటారు. కానీ ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ పటాకులు ఉపయోగించాలి. విశిష్టతలో మరోది రంగోలీ కళ. ఇంటి ముందు రంగులతో డిజైన్లు వేయడం ఇది సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. అలాగే మిఠాయిలు, బహుమతులు పంచడం వలన సామాజిక బంధాలు బలపడతాయి. దీపావళి మనకు కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది. పాత చెడును వదిలేసి కొత్త మంచిని స్వాగతిస్తుంది. ఇది భారతదేశంతో పాటు నేపాల్, మలేషియా వంటి దేశాల్లో కూడా జరుపుకుంటారు. దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేయాలి. దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేయడం ఎందుకు చేయాలంటే లక్ష్మీదేవి సంపద, ధనం, శ్రేయస్సు దేవత. పురాణాల ప్రకారం సముద్ర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించింది. అమావాస్య రోజు ఆమె భూమిపై తిరుగుతుందని నమ్మకం. శుభ్రమైన ఇంటికి మాత్రమే వస్తుంది కాబట్టి దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసి సంపదను ఆహ్వానిస్తారు. ఇది వ్యాపారులకు కొత్త లెక్కలు ప్రారంభించే సమయం. లక్ష్మీ పూజ వలన ఆర్థిక స్థిరత్వం వస్తుందని విశ్వాసం. లక్ష్మీదేవి పూజ వలన కలిగే మంచి ఫలితాలు ఏంటంటే సంపద పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు తొలగుతాయి, కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఇది అప్పులు తీర్చడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వంటి మంచి అవకాశాలు తెస్తుంది. మానసికంగా ఆనందం, ఆశావాదం పెరుగుతాయి. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ప్రేక్షకులారా, దీపావళి మనకు వెలుగు, సంపద, ఆనందం ఇస్తుంది. ఈ పండుగను జరుపుకుందాం, మంచిని పంచుదాం. మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సమాచారాన్ని కమెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మా కాయి టీవీ మీడియా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.